హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేకోవర్. అందరు ఎలా ఉన్నారు అది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను చాలా బాగున్నాను. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్. ఇదే విటమిన్ ఈ క్యాప్సిల్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద ఇది విటమిన్ ఈ క్యాప్సిల్. ఇందులో మీకు 10 క్యాప్సిల్స్ వస్తాయండి. ఇది ఇవియాన్ 400. ఇది మీకు ఏ మెడికల్ స్టోర్లోనే దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 29 రూపీస్, 70 నియర్లీ 30 రూపీస్. అండ్ ఇందులో 10 క్యాప్సిల్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఆయిల్ మనం యూజ్ చేసుకుంటాము. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మీకు చూపిస్తాను. ఈ క్యాప్సిల్ ఉండే ఆయిల్ మనం యూజ్ చేసుకుంటాము. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ మంచి మాయిశ్చరైజర్. యాంటీ ఆక్సిడెంట్ దేనికి యూజ్ అవుతుందంటే మన స్కిన్లో ఏమైనా డెడ్ సెల్స్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేయడానికి వాటికి మనకి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యూజ్ అవుతుంది. అన్ని విటమిన్స్ మన స్కిన్కి, హెయిర్కి చాలా చాలా యూజ్ అవుతాయి. ఇందులో విటమిన్ ఈ ఒకటి. ఇది కూడా మన స్కిన్కి హెయిర్కి చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో ఉండే ఆయిల్. సో ఈ విటమిన్ ఈ ఆయిల్ మనకి స్కిన్కి ఎలా యూజ్ అవుతుందని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అండి. ఇది చాలా మంచి మాయిశ్చరైజరు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ ఉంది కదా, ఆ మాయిశ్చరైజర్లో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఒకటి వేసుకొని అది మిక్స్ చేసుకొని బాగా ఫేస్కి అప్లై చేసుకొని నైట్ అంతా అలానే ఉంచేసి మార్నింగ్ వాష్ చేసేసుకోండి. చాలా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మీ ఫేస్ అండ్ మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ కంటే కూడా 10 times ఎఫెక్ట్ అనేది ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఏ వ్యాజిన్ అయినా, పాండ్స్ అయినా, నివ్యా ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఆ మాయిశ్చరైజర్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు యూజ్ చేసి మార్నింగ్ లేసి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి స్క్రబ్ అండి. ఇది వచ్చి ఫేస్ స్క్రబ్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే రైస్ ఫ్లోర్ తీసుకోండి. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అంటారు కదా, బియ్యం పిండి తీసుకోండి. అంటే బయటతో మంచిగా స్మూత్గా దొరుకుతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే బియ్యం మిక్సీ కానీ కొంచెం గరుకుగా అంటారు అలా వేసుకోండి. స్క్రబ్కి యూజ్ అయ్యేలాగా. అందులో ఇది 1 or 2 విటమిన్ క్యాప్సూల్ అనేది 1-2 కంటే ఎక్కువ యూజ్ చేయకండి. అది అంత స్కిన్కి అంత మంచిది కాదు. 1 or 2 క్యాప్సూల్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. స్క్రబ్ మిక్స్ చేసుకొని కొంచెం రోజ్ వాటర్, 1 tablespoon రోజ్ వాటర్ యూజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫేస్ లాగా 2 to 3 minutes ఫేస్ స్క్రబ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్లో చేస్తారు కదా, అలా స్క్రబ్ చేసేసుకొని అలానే ఉంచుకోవద్దని వాష్ చేసేసేయండి. మీ స్కిన్ చాలా స్మూత్గా వెంటనే మీకు తెలిసిపోతుంది, చాలా స్మూత్గా అవుతుంది. ఏ స్క్రబ్ చేసినా మీకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఇంకా చాలా యూజ్ అవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే మీకు పొల్యూషన్ వల్ల వచ్చిన డస్ట్ కానివ్వండి, ఇంకా సన్ ట్యాన్ కానివ్వండి, అన్నీ స్క్రబ్లో పోతాయి మీకు. చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఫేస్ ప్యాక్ కోసం వచ్చేసి ముల్తానా మిట్టు తీసుకోండి. ముల్తానా మిట్లో ఏదైనా చాలా ఉంటాయి కదా, పప్పాయ కానీ ఇంకా వేరే ఫ్లేవర్స్, ఆలోవేరా, ముల్తానా మిట్టు అని చాలా ఉంటాయి. దాంట్లో మీకు ఫేస్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి. అది తీసుకొని అందులో 2 క్యాప్సూల్స్ మిక్స్ చేసుకొని వేసుకొని దాంట్లో రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు ఉంచేసి వాష్ చేసేసేయండి. ఇంకోటి, వాష్ చేసుకున్నప్పుడు మీరు తుడుచుకునేటప్పుడు టవల్స్ ఉంటాయి కదా, రఫ్ టవల్స్ అస్సలు తుడగొద్దండి. కొంచెం స్మూత్గా ఉంటాయి కదా, వాటితో జస్ట్ ట్యాప్ చేసుకోండి. ఎప్పుడైతే మనం అలా రఫ్గా తుడవడం వల్ల మన స్కిన్ అనేది ఇరిటేషన్ అయిపోతుంది. ఆ ఇరిటేషన్ అవ్వడం వల్ల ర్యాషెస్ రావడము, ఇంకా ఒకలాగా రెడ్డిష్గా అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు టవల్స్తో గట్టిగా లాగడము, రుద్దడం చేయొద్దండి. జస్ట్ స్మూత్గా ట్యాప్ చేసుకోండి, అంతే చాలు. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ గ్లో అంటే వెంటనే తెలియదు. గ్లో అనేది ఒక 2-3 days పడుతుంది మన ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత గ్లో రావడానికి. ఈ ముల్తానా మిట్టి మామూలుగా ముల్తానా మిట్టి యూజ్ చేస్తారు ఫేస్ ప్యాక్లో. ఇది విటమిన్ ఈ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా గ్లో అనేది వస్తుంది.
అండ్ ఇంకోటి వచ్చేసి అండర్ ఐ సర్కిల్స్. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏంటంటే చాలామందికి ఉండే ప్రాబ్లం, ఈవెన్ నాకు కూడా ఉండేది. సో ఇదేంటంటే బాగా స్ట్రెస్ అయినప్పుడు కానీ, నిద్రపోనప్పుడు కానీ, ఇంకా ఎక్కువ వేడి చేస్తే కూడా మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. సో దానికి కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇంత చిన్న క్యాప్సూల్స్ మీకు అన్ని యూజెస్ ఉన్నాయి, అన్ని బెనిఫిట్సే. దీనివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నాకు తెలిసి. అండర్ ఐ సర్కిల్కి వచ్చి ఆలోవెరా జెల్ తీసుకోండి. ఆలోవెరా జెల్ మీరు ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బయట రెడీమేడ్గా అమ్ముతున్నారు అది కూడా తీసుకోవచ్చు. అది తీసుకొని అందులో వన్ క్యాప్సూల్ వేసుకోండి చాలు, ఎక్కువ వద్దు. 1 క్యాప్సూల్ వేసుకొని 2 ఫింగర్స్ తీసుకోండి. ఇక్కడ ఇలా అప్లై చేసి జస్ట్ మసాజ్లా ఇలా చేయండి 2 సైడ్స్. అండ్ ఇక్కడ కూడా సర్క్యులర్ మోషన్లో మీరు దాన్ని రబ్ చేసుకోండి. ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టద్దు. ఇదైతే వెంటనే అయితే తగ్గదండి. అండర్ ఐ సర్కిల్స్ అనేది చాలా రావడానికి లేట్ అవుతుంది, అండర్ ఐ సర్కిల్స్ వెళ్ళడానికి కూడా చాలా లేట్ అవుతుంది. సో అది మీరు రోజు అంటే వీక్లీ ఒక 4 టైమ్స్ అయినా ఇలా చేస్తే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండర్ ఐ సర్కిల్స్ అనేది తగ్గుతూ వస్తుంది చాలా వరకు. అండ్ నెక్స్ట్ వచ్చి లిప్స్ అండి. లిప్స్కి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. లిప్స్కి వచ్చేసి హనీ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ హనీస్ తీసుకొని ఒకటే విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకొని లిప్స్ మీద రబ్ చేయండి. ఎక్కువగా రబ్ చేయొద్దండి. ఫేస్ మీద స్క్రబ్ కానీ, లిప్స్ మీద స్క్రబ్ కానీ ఎక్కువగా రబ్ చేయొద్దండి. దానివల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే స్కిన్, ఫేస్లో ఆ లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్. ఎక్కువ రబ్ చేయడం వల్ల ఏంటంటే అది మళ్ళీ ఎక్కువ రెడ్డిష్ అయిపోతాయి, ఇంకా పగిలిపోతుంటాయి చాలా అని. కాబట్టి లిప్స్కి మాత్రం చాలా సెన్సిటివ్గా అప్లై చేయండి. లిప్స్ మీద కొంచెం పట్ల మసాజ్ సర్క్యులర్ మోషన్స్లో కొద్దిగా అప్లై చేసుకొని కొంచెంసేపు తర్వాత వాష్ చేసేసుకోండి. పింక్గా లిప్స్ వచ్చేయమని చెప్పను కానీ ట్యాన్ అయితే పోతుంది. మన ఒరిజినల్ లిప్స్ ఉంటుంది, మన ఒరిజినల్ కలర్ అనేది మనకు వస్తుంది, ట్యాన్ పోతుంది. ఇంకొంతమంది డ్రై అయిపోయి ఉంటుంది కదా, డ్రై అయిపోయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా డ్రై అయిపోయిన వాళ్ళకి ఏంటంటే ఇట్లా వాష్ చేసేసుకున్న తర్వాత లిప్ బామ్ అప్లై చేసేసుకోండి. మీరు ఒకవేళ నైట్ టైం అప్లై చేసుకునే పని అయితే నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ హనీ మీరు యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్, మీరు నివియా ఏది యూజ్ చేస్తారో ఆ మాయిశ్చరైజర్ని యూజ్ చేసుకొని పడుకునేసేయండి. మార్నింగ్ వాష్ చేసేసుకోండి. ఇందువల్ల మీకు ఏదైనా ఒరిజినల్ అంటే మీ ఒరిజినల్ లిప్స్ కలర్ అయితే అది వచ్చేస్తుంది. ట్యాన్, పొల్యూషన్, డస్ట్ కానీ, ఇంకా డ్రై అయిపోయిన లిప్స్ కానీ అవన్నీ పోతాయి. సో అదొకటి. ఇంకోటి హెయిర్కి విటమిన్ ఈ క్యాప్సూల్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. స్కిన్ ఏంటంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తుంటాయి కదా, ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేది అందరికీ ప్రాబ్లమే. సో అందరికీ ఉండింది, నాకు కూడా ఉండింది ప్రాబ్లము. సో ఇది ఎలా అంటే మనము కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్లో 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏవైతే ఈ చివర్లో స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, ఈ స్ప్లిట్ ఎండ్స్ వరకు ఈ కింద ఇట్లా రబ్ చేసేసుకోండి. స్కల్కి అయితే పెట్టద్దు, ఓన్లీ చివర్లో స్ప్లిట్ ఎండ్స్, మీ మిడిల్ దగ్గర స్ప్లిట్ ఎండ్స్ ఉన్న అక్కడ వరకు అప్లై చేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. ఈ హెయిర్కి అనేది మనం ఎక్కువసార్లు పెట్టుకోలేము. ఫేస్కి అయితే నైట్ టైం అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ హెయిర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పర్టికులర్ హెడ్ బాత్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారనుకుంటారో ఆ రోజు ముందుగా అప్లై చేసుకోండి చాలు. అండ్ ఇంకోటి ఐబ్రోస్. మన ఐబ్రోస్ థిక్ అవ్వడానికి కానీ, అంటే కొంచెం లెంత్ అవ్వడానికి కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా బాగా యూస్ అవుతుంది. ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ తీసుకుంటే బెటర్. మీరు కోకోనట్ ఆయిల్, మీరు ఏదైనా ఆయిల్ యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. దాంట్లో 1 క్యాప్సూల్ వేసుకోండి. 1 క్యాప్సూలే వేసుకొని అదే మిక్స్ చేసుకొని జస్ట్ ఐబ్రోస్కి మీకు ఇక్కడ ఒక 5 టైమ్స్ ఇలాగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. ఇవి వెంటనే అండి, ఈ ఫేస్ స్క్రబ్ కానీ, ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ, ఐబ్రోస్ కానీ వెంటనే వాష్ చేసేసుకుంటే బెటర్. ఈ ఫేస్ ప్యాక్ అంటే కొంచెంసేపు ఉంచుకోవాల్సి వస్తుంది. అట్లా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, చాలా యూజెస్ ఉన్నాయి అండ్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ చాలా తక్కువ కాస్ట్ కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ క్రాక్స్ వస్తుంటాయి కదా మనకి, పగిలిపోవడము,
ఇది వచ్చి మెయిన్గా ఎక్కువ మనం రఫ్గా స్లిప్పర్స్ యూజ్ చేసినప్పుడు ఈ సమ్మర్ అప్పుడు బాగా హీట్ అయిపోయి బాగా పగిలిపోవడము, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి ఫుడ్ క్రాక్స్ రావడానికి. దానికి కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోండి, అంటే పసుపు. ఆ పసుపులో విటమిన్ ఈ క్యాప్సూల్ 2 మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ వేసుకొని మీరు ఎక్కడైతే మీకు బ్రేక్స్ ఉన్నాయి, బ్రేక్స్ లేని ప్లేస్ కూడా యూజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ మీరు బ్రేక్స్ ఉన్న దగ్గర అయితే యూజ్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ అట్లా రబ్ చేసుకొని మసాజ్ లాగా చేసుకోండి. ఇలా చేసుకొని కొంచెంసేపు ఉంచుకోండి. అది డ్రై అయిన తర్వాత ఉంచుకొని వాష్ చేసేసుకోండి. మీకు అట్లా రోజు యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెంగా క్రాక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా కొంచెం రఫ్ స్లిప్పర్స్ అనేవి అవాయిడ్ చేసేసేయండి. అలా అవాయిడ్ చేసేస్తే కొంచెం మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. నాకు ఫుడ్ క్రాక్స్ అనేవి ఉండేవి. అండ్ లాక్డౌన్లో ఎక్కువ ఇంట్లోనే ఉండడం వల్ల, అంటే ఎక్కువ నడవకపోవడం వల్ల ఏంటంటే నాకు చాలా బాగా తగ్గిపోయింది. నాకైతే ఇంతకుముందు చాలా హెవీగా ఉండేవి. అండ్ ఏమన్నా తగిలినప్పుడు కూడా వచ్చేస్తాయి డ్రెస్సెస్ కూడా. సో అలా ఉండేది నాకు. ఇప్పుడైతే అసలు టోటల్గా తగ్గిపోయింది. నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ అంటే ఎక్కువ అయితే యూజ్ చేయను, అప్పుడప్పుడైతే యూజ్ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర ఉంటాయి విటమిన్ ఈ క్యాప్సూల్స్. నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో నేను దీనివల్ల రివ్యూ చేద్దామని అనుకున్నాను అందుకే. సో మీరు కూడా యూజ్ చేయండి. చాలా 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 మంచి యూజెస్ ఉన్నాయి విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల. మీరు యూజ్ చేసి ఎలా ఉందని నాకు చెప్పండి రిజల్ట్స్. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ లేవు. బట్ ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 కంటే ఎక్కువ యూజ్ చేయకండి, మంచిది కాదు. 2 వేసుకోండి. మీరు దేంట్లో మిక్స్ చేసి వేసుకున్న 2 or 1 అంతే, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకండి. యూజ్ చేయకపోవడం చాలా మంచిది. అండ్ ఇంకోటి వచ్చి డైరెక్ట్గా అప్లై చేయకండి విటమిన్ ఏ క్యాప్సూల్. ఎప్పుడు దేంతో యూజ్ చేసుకోండి. రోజ్ వాటర్, ముల్తానా మట్టి, మీరు చెప్పిన ప్రొసీజర్స్లో ఎక్కడ కూడా నేను డైరెక్ట్గా అప్లై చేసుకోమని చెప్పలేదు. సో మీరు కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దండి. అప్లై చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే, అంటే అందరి స్కిన్ టైప్స్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒకటి పడుతుంది, ఒకటి పడదు. ఈవెన్ నాకైతే ఐబ్రోస్ చేస్తే థ్రెడ్డింగ్ వేసినప్పుడు ర్యాషెస్ వచ్చేస్తాయి. టోటల్గా ర్యాషెస్ వచ్చేస్తాయి. అది ఇంకా ఒక 5 or 6 hours తగ్గదు నాకు ఆ ర్యాషెస్. దానివల్ల పింపుల్స్ కూడా వస్తాయి నాకు. సో అలాగా, అంటే ఇంకా చాలామందికి అలా థ్రెడ్డింగ్ చేయడం వల్ల కొంతమందికి రాదు. అలాగా ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలా ఉంటుందండి. అది డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే మంచిది విటమిన్ ఈ క్యాప్సూల్స్ మాత్రం. మీకు ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ ఏదైనా కూడా మీరు స్కిన్ మీద అయితే ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హ్యాండ్స్కి రబ్ చేసుకొని చూడండి. మీరు ఏది అప్లై చేసుకోవాలి హ్యాండ్కి రబ్ చేసుకొని అక్కడ ర్యాషెస్ ఏమైనా వస్తున్నాయా, బాగుంది అంటే మీకు అది సెట్ అయినట్టు. అంటే మీ స్కిన్కి, అంటే స్కిన్ ఎక్కడైనా ఒకటే, ఫేస్ దగ్గరైనా ఎక్కడైనా స్కిన్ ఒకటే. సో మీకు ఇక్కడ పడలేదంటే ఇక్కడ కూడా పడదు ఫేస్ మీద. ఇక్కడ పడింది అంటే ఇక్కడ బాగుంది అంటే మీకు ఫేస్ కూడా డెఫినెట్గా పడుతుంది. సో ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా హ్యాండ్కి చూసుకోండి. ఒక 2-3 minutes వెయిట్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీకు ఏం ర్యాషెస్ రాలేదు అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి. సో అదనమాట విటమిన్ ఈ క్యాప్సూల్స్. విటమిన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అదే అండి. మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే 1-2 కంటే ఎక్కువ యూజ్ చేయకండి విటమిన్ ఈ క్యాప్సూల్స్. సో అంతే అండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి. ఈ వీడియోలో నేను జస్ట్ మీకు అంటే దానివల్ల యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా అప్లై చేసుకోవాలి, మిక్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది విటమిన్ ఈ క్యాప్సూల్ గురించి చేస్తాను. హోప్ మీకు వీడియో నచ్చింది అండ్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీరు లాస్ట్ వీడియోస్ నాకు కనుక మిక్స్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ మనకు లింక్ ఇస్తాను, చూడండి. మీకు హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.